హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ మ్యాగీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటి ఎలా కలిపేస్తున్నాను, ఆ హెయిర్ ఏంటి అలా అనుకుంటున్నారు. హెడ్ బాత్ చేసి వచ్చి ఆరేలోపు పులిహార కలిపేద్దామని కలిపేస్తున్నా. మరి అదే ఇద్దరికి అందుకు అంత పాటు మనం కూడా తీసుకెళ్ళిపోతాం. కూల్ కూల్ 9:30 గంటలకు మేము రెడీ అయి కూర్చున్నాము. మీరే లేటు, మీ ఇద్దరే లేటు, మరి ఇంకెవరు? సో అదండి, మేమైతే బయటికి వెళ్తున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే మాకు అక్కడ బయట అలా తినడము, అలా ఎక్కడైనా హాయిగా కూర్చొని తినడం చాలా ఇష్టం అనమాట. ఇంట్లో బయట తినే కంటే ఇంట్లో చేసుకొని తీసుకెళ్ళి అలాగా తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మాకు ఒక కోరిక ఉందండి, అది కాకపోతే చూడాలి. ఏంటంటే అన్నీ తీసుకెళ్ళిపోయి అక్కడే వంట చేసుకొని అక్కడే తినాలని అయితే ఉంది. బట్ చూడాలి అది ఎప్పుడవుతుందో. ఇగోండి, మేమైతే ఇక్కడ మనకి కొత్తగా పెట్టిన బద్రీనాథ్ టెంపుల్ అయితే ఉందండి. మేడ్చల్లో ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. లాస్ట్ 2 years బ్యాక్ ఇప్పుడు వెళ్ళాము. బట్ అది కాకపోతే నైట్ టైం వెళ్ళాము, అంత అనిపించలేదు. ఇప్పుడు డే టైం అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట బద్రీనాథ్ టెంపుల్కి అయితే. ఇగోండి, ఇదే బద్రీనాథ్ టెంపుల్ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా కొబ్బరికాయలు అలాంటివన్నీ దొరుకుతాయండి. అంటే ఎక్కువ ఏమేమి ఉండవు, ఎక్కడ 1-2 ప్లేసెస్ దగ్గర ఉంటాయన్నమాట, అంతే ఉండదు. వచ్చినప్పుడు చేంజ్ మాత్రం తీసుకురండి, ఎందుకంటే ఇక్కడ అందరూ ఉంటారు, ఇచ్చే వరకు మాత్రం వదలరు. కానీ ఇస్తే మంచిది కదా. సో ఇంకా వచ్చినప్పుడు కూడా అలా తెచ్చుకోండి ఎవరైనా వస్తే. మేమైతే ఇప్పుడు అందరికీ ఫోన్పేలో వచ్చాయి కదా, ఇంకా ఫోన్పేలే కాబట్టి ఇంకా చేంజ్ ఉండట్లేదు. ఇగోండి, చుట్టుపక్కల బద్రీనాథ్ టెంపుల్ అంతా చుట్టుపక్కల కూడా అంతా కూడా పొలాలన్నమాట. ఇగోండి, ఇదంతా కూడాను. కిందన దీనికి టికెట్ అలాగే ఏమి ఉండదండి. కిందన మనకి శివుడి దర్శనం ఉంటుంది. శివుడి దర్శనం చేసుకొని మనము ఇంకా బద్రీనాథ్ టెంపుల్కి అయితే ఇంకా పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇగోండి, ఇక్కడైతే మంచి గాలి అండి, అసలు టూ మచ్గా ఉందన్నమాట. గాలి అయితే మాత్రం చాలా హాయిగా ప్రశాంతంగా, ఎందుకంటే చుట్టూ అంతా కూడా పొలాలు, చెట్లు, అన్ని తోటలు ఉన్నాయన్నమాట. సో అందుకని మంచి చల్ల గాలి హాయిగా అనిపించింది. ఇవ్వండి, ఇంకా మాకు ఈ బొట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. అందరికీ కూడా ఇంకా మా పిల్లలకి అందరికీ మా వదిన పెట్టేసింది, నాకు మా వదిన పెట్టింది, నేను మా వదినికి, ఇంకా మా వారు, అలా అందరం పెట్టుకొని అయితే ఇంకా సరదాగా కాసేపు ఉండి పైకైతే దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, పిల్లలు అయితే ఎలా ఆడుకుంటున్నారో. ఎక్కండి. మేము దర్శనం చేసుకొని వచ్చేసామండి. లోపలైతే ఇంక ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇంకా అలౌ లేదనమాట. ఇంకా ఎక్కడైనా కదా టెంపుల్ అయితే ఎలా ఉండదు కదా. ఇంకా బయటకు వచ్చాక ఇక అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట. అమ్మవారు దర్శనం చేసుకొని ఇక్కడ మేమైతే కాసేపు నిల్చున్నామండి. ఎందుకంటే చాలా బాగా ప్రశాంతంగా గాలి అయితే, హెయిర్ అయితే మంచి ప్యూరిఫై అయిపోయినట్టు అంత మంచి గాలి వస్తుంది. చాలా బాగుందనమాట. అందుకే కాసేపు అక్కడ ఉండి ఇంకా మేము కొంచెం అక్కడ వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకొని వచ్చేసామన్నమాట. ఇది జాతర ఉంటుందేమోనండి, అవన్నీ కట్టారు కదా, అంటే ఒక్కొక్కసారి లైన్లు ఉంటుందేమో మరి తెలియదు. ఇంకా వాళ్ళకి కట్టారు కదా, మరి అందుకని నేను అనుకుంటున్నాను, మరి తెలియదు. మేమైతే ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికైతే పెద్ద అంత ఏం అనిపించలేదు. అంటే డెవలపింగ్ అది అంతా కూడా ఓకే, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే అన్నట్టు, కొంచెం మరీ అంత కాదు కానీ ఓకే అనమాట. కానీ బాగుందండి, చాలా బాగా ప్రశాంత పొలాల మధ్యలో కదా, ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇగోండి, మేమైతే ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర చుట్టుపక్కల పొలాలు కదా, మేము ఎలాగో ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాం కాబట్టి ఇంకా అది తినేద్దాం అని చెప్పేసి ఒక చెట్టు నీడ చూసుకుంటున్నాం అనమాట, ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి. ఇగోండి, ఇక్కడ అనమాట. ఫైనల్గా అయితే మేమైతే టిఫిన్కి అంటే చేయకుండా వచ్చాం కదా, టిఫిన్కి కూడా ఇదే చెప్తున్నాను, పులిహోర అంటే అంత ఇష్టం అనమాట మాకు. సో టిఫిన్కి కూడా ఇంక ఇదే తినేద్దాం అని చెప్పేసి, అక్కడ ఏం చుట్టుపక్కల టిఫిన్స్ అలాగే ఏం లేవు, మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి, లేదంటే మళ్ళీ మేడ్చల్ వచ్చేసేయాలన్నమాట. అట్లా అంటే మేము ఎలాగో ప్రిపేర్ చేసుకుని వెళ్ళాం కదా. ఇంక ఇక్కడ ఎందుకు ఆ చెట్టు దగ్గర చుట్టు పొలాలు, గాలి హాయిగా
మీకు ఇలా తినడం ఇష్టమేనా అనేది కామెంట్ చేయండి. ఎందుకు చాలా బాగా అనిపించింది. అలాగే అక్కడే ఇంకా మేము తినేసి ఇంకా అక్కడే మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, చిన్నప్పుడు అంటే పెళ్ళికి ముందు తినేదాన్నేమో అది ఆ పండు మళ్ళీ ఇక్కడ కనిపించిందనమాట ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు నాకు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే అప్పుడు ఒక కళ్ళం ఉండేది, కళ్ళంకి వరిచేని అవన్నీ గట్ట ఉంటుంది కదా, దానికి అక్కడ ఉండేదని అనమాట. అక్కడ ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు దగ్గర ఆ పళ్ళు రాలుతూ ఉండేవన్నమాట. తింటే అసలు చాలా పళ్ళు కోసమే కళ్ళం దగ్గరికి వెళ్ళేదాన్ని అనమాట. ఒక్కొక్కసారి అది కాయడానికి కూడా అప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తిన్నానమాట. ఎన్నో సంవత్సరాలు కిందట తిన్నాను, మళ్ళీ ఇప్పుడు అనమాట. ఇగోండి ఇంకా ఇవన్నీ కూడా చుట్టూ పొలాలు, ఇగోండి చూపిస్తున్నాను కదా జూమ్ చేసి, బద్రీనాథ్ టెంపుల్ చుట్టుపక్కల హాయిగా అనిపిస్తుంది పొలాలు అవన్నీ కూడా. ఇక్కడ కూడా ఏదో టెంపుల్ ఉంటే అది కూడా దర్శనం చేసుకుని ఇక్కడ ఎవరో హాయిగా పొలాల్లో గట్లు ఉంటాయి కదా, ఆ గట్లు ఇలా మొక్కలన్నీ వేసుకున్నారనమాట. కనకంబరాలు ఇక్కడ తెలంగాణలో ఏం పిలుస్తారు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే కనకంబరాలు అంటారు, ఇక్కడ జామకాయలు అండ్ ఆపాలు చెప్పాను కదా తుమ్మిక పళ్ళు అంటారు. మీ సైడ్ ఏమంటారు నాకైతే తెలియదు. తుమ్మిక పళ్ళు అంటే అవి రేరుగా దొరుకుతాయండి, ఎక్కడో దొరుకుతాయి, అన్ని చోట్ల మనం కొనుక్కుందామని కూడా దొరకవు అనమాట అలాంటి పళ్ళు అవి. ఇగోండి ఇంకా మేము వచ్చేసాక ఇంకా అక్కడ జాంకాయలు ఆ పళ్ళు ఏరుకొని అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత ఇంకా మాకు ఎందుకో స్వీట్ కార్న్ కంటే మొక్కజొన్న పొత్తులు ఇష్టం అనమాట, చాలా ఇష్టము. ఉడకబెట్టుకుని తినమన్నా ఇలా కాల్చుకొని తినమన్నా ఇష్టంగా తింటామన్నమాట, చాలా బాగుంటాయి. ఇగోండి దానికి ఇంక ఉప్పు కారం వేస్తే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటాయి కదా. మేమైతే ఉప్పు కారం పెట్టకపోయినా కూడా ఇవి లేతగా మంచి టేస్టీగా ఉన్నాయన్నమాట, చాలా బాగా అనిపించింది. ఇంకా మేము టైం పాస్కి ఇంకా అలా తీసుకొని ఇంకైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటో చెప్తానండి.